అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం కదా, రోజుకి ఒక శ్లోకం అని. అందులో భాగంగా ఈ రోజున ప్రథమ అధ్యాయంలో 11వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. ఆ శ్లోకం అసలు ముందు ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం, తర్వాత దాని భావం ఏంటో తెలుసుకుందాం, సరేనా? అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. ఇది 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. అంటే ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారంటే, అయనేషు అంటే యుద్ధానికి సంబంధించిన, అంటే ఒక్కొక్కళ్ళ ప్లేస్ ఒక్కొక్కటి ఉంటుంది. క్రికెట్లో కూడా తెలుసు కదండి, నాకు వాటి అర్థాలు తెలియదు కానీ ఏమిటది మిడాన్లోను మిడాఫ్లో ఇలా ఎవరో నిల్చుంటూ ఉంటారు కదా, అలాగే ఎవరెవరిని ఏ ఏ ప్రదేశాల్లో ఉంచారో ఆ ప్రదేశాల నుంచి అన్ని వేళలా మనకి రక్షకుడైనటువంటి భీష్ముణ్ణి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అంటే ఇంతసేపు భీష్ముడుని మించిన వాడు లేడు, భీష్ముడు మనకు రక్షకుడు అంటే మిగిలిన వాళ్ళందరూ చిన్నపుచ్చుకుంటారని, ఎంతటి భీష్ముడు మనకి కాపాడుతున్నప్పటికీ అతనిని 4 విధాలు, అంటే 10 దిశలలో ఆయన ఏ మనిషి ఒకసారిగా యుద్ధం చేయలేరు కదా. అతను ఒక దిశలో యుద్ధం చేస్తుంటే అతన్ని మిగిలిన దిశల నుంచి మనం కాపాడుకుంటూ ఉండాలి అని దుర్యోధనుడు వీళ్ళందరికీ, అంటే మిగిలిన మహానుభావులందరికీ కూడా, అతిరథ మహారథులందరికీ కూడా చెప్పుకుంటున్నాడు. ఎలాగ అయనేషు అంటే యుద్ధతంత్రానికి సంబంధించినటువంటి ప్రదేశాలు, సర్వేషు అంటే అన్ని ప్రదేశాలందును, యథాభాగం ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో అవస్థిత అక్కడ నిలబడి ఉన్నవారే మన భీష్మ పితామహుడైన, అంటే భీష్మ పితామహుడైన భీష్ముని ఏవ నిశ్చయంగా అభిరక్షంతో కాపాడుచుండవలెను. అంటే ఏంటి, ఇప్పుడు మీరందరూ సేనావాహిని యందు మీ మీ ప్రదేశములలో నిలబడి ఉండి పితామహుడైన భీష్మునకు తగిన చేయూతనివ్వవలెను. అంతే కదా, అతన్ని ప్రొటెక్ట్ చేయడం అంటే అతనికి సపోర్ట్ చేస్తూ ఉండడం అన్నమాట. అంటే భీష్ముడి పరాక్రమం తెలుసు తనకి, అయినప్పటికీ కూడా నిన్నటి వరకు నా పక్షాన ఉన్న వాళ్ళు ఏమో ఈ క్షణాన నన్ను విడిచిపెట్టి పోతారేమో, ప్రతి చోట అతనికి, అంటే ఎప్పుడైనా సరే అధర్మం చేసిన వాడికి ఆ భయం ఉంటుంది, ఏ క్షణాన వీళ్ళందరూ తనను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అని. కాకపోతే దుర్యోధనుడికి తెలియంది ఏంటంటే, ఒక మనిషి కోసం వాళ్ళు ఏనారు లేరు. భీష్ముడు మొట్టమొదట్లోనే చెప్పాడు, ఈ సింహాసనాన్ని కాపాడతానని నేను మాటిస్తున్నానని తన తండ్రికి చెప్పాడు. అంచేత ఆ మాటకి కట్టుబడి ఉన్నాడు తప్ప దుర్యోధనుడికి వాళ్ళ కోసం, ఈ దుష్ట చతుష్టయం కోసం అయితే కాదు. ఇది 11వ శ్లోకం. మళ్ళా మరొకసారి, అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. ఇది 11వ శ్లోకం పూర్తయింది. రేపు 12వ శ్లోకం చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ.